ఒకే తల్లి రక్తం పంచుకొని పుట్టిన అక్క చెల్లెళ్ళు వారు. ఒకరంటే ఒకరికి ప్రాణం. ఎవరు బాధపడ్డా, ఇంకెవరు ఇబ్బంది పడ్డా తట్టుకోలేరు. ఏడాది వయసు తేడాతో పుట్టినా మరణం మాత్రం వారిద్దరినీ వేరు చేయలేకపోయింది. ఒకరు చనిపోయారని తెలిసి మరొకరు కూడా గంటల వ్యవధిలోనే తనువు ప్రాణాలు విడిచిన ఆ అక్క చెల్లెళ్ల అమర ప్రేమాభిమానంకు నిలువెత్తు నిదర్శనం ఈ కన్నీటి గాథ. కన్నవారికి పుట్టెడు శోకాన్ని, అయినవారిని దుఃఖసాగరంలో నింపేసిన ఈ హృదయ విదారక ఘటన నెల్లూరులో చోటు చేసుకుంది. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని పడారుపల్లిలో ఉదయగిరి మల్లికార్జున, యామినీలు కాపురముంటున్నారు. మల్లికార్జున ఆర్మీలో పనిచేస్తూ రిటైర్డ్ అయ్యారు. వీరికి ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తె యమున, రెండో కుమార్తె తులసి, మూడో పాప యశస్వి. వీరి తల్లిదండ్రులది మేనరికం కావడంతో రెండో కుమార్తె తులసి అంగవైకల్యంతో జన్మించింది. పుట్టినప్పటి నుంచి మంచానికే పరిమితమయ్యుంది. పెద్ద పాప మరిపాడు మండలం కృష్ణాపురంలో నవోదయ స్కూల్లో ఇంటర్ పూర్తి చేసింది. ప్రస్తుతం నీటుకు ప్రిపేర్ అవుతోంది. ఈ క్రమంలో యమున అనారోగ్యానికి గురికావడంతో గత కొంతకాలంగా చెన్నైలో ట్రీట్మెంట్ చేయించుకుంటుంది. అనారోగ్యం క్షీణించడంతో ఆమె ఈ శనివారం ఉదయం 7:30 చెన్నైలోని ఆస్పత్రిలో తుది శ్వాస విడిచింది. ఆమె మృతదేహాన్ని అదే రోజు సాయంత్రం 6 గంటలకు నెల్లూరు పడారుపల్లిలోని నివాసానికి తీసుకొచ్చారు. అప్పటికి ఆ విషయం తెలుసుకున్న చెల్లెలు తులసి అల్లాడిపోయింది. తీవ్రంగా బాధపడింది. అక్క మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరైంది. పుట్టెడు శోకంతో రోధించింది. ఆ రోజు రాత్రి సుమారు 11 గంటల సమయంలో తులసికి ఫిర్సులా వచ్చి మంచంలోని మరణించింది. అక్క యమునకు చెల్లి తులసి అంటే అమితమైన ఇష్టం. వారిద్దరూ తరచూ గొడవ పడుతున్నా వెంటనే మళ్లీ ఒకటైపోయేవారు. గతంలోనూ టీవీ రిమోట్ కోసం ఇద్దరు కొట్టుకుంటూ సరదాగా అక్క యమున, నీ వల్ల నేను చనిపోయేలా ఉన్నాను అంటే ఒక్కదానివే ఎందుకు, ఇద్దరం ఒకేసారి చనిపోదామని అనేదట. చెన్నైలో పెట్టుకున్నాము. చెన్నై తీసుకొచ్చాము శనివారం ఉదయాన్ని. నేను రెండో పాప కూడా మళ్ళా నైట్ వాళ్ళ అక్కని చూసింది, తోడుకుంటా ఉండింది. వాళ్ళు మామూలుగా టీవీ చూస్తారు, రిమోట్ టీవీ అని అడిగేది పెద్ద పాప. అడిగినప్పుడు నేనేమన్నానంటే నువ్వు సావు అని పెద్ద పాప చిన్న పాపని అనేది. అప్పుడు చిన్న పాప వచ్చి మన ఇద్దరు ఒకేసారి చచ్చిపోదాం లేవేమో, నేను ఇద్దరు పోతా, నేను కూడా నీతోటి వస్తాననేది. అలాగే ఇద్దరు చనిపోయారు. ఇద్దరు పాపలు ఒకే రోజు చనిపోయారు. మా తమ్ముడు కూతుళ్ళు ఇద్దరు. మా ఘోరం, మా దేవుడు మమ్మల్ని ఎందుకు ఇంత అన్యాయం చేశాడు మా తమ్ముడికి, మాకే అర్థం కావట్లేదు అసలు. ఇద్దరు పాపలు ఒకే రోజు చనిపోయారు. ఇప్పుడు ఆ అక్క చెల్లెళ్లు సుమారు 5 గంటల వ్యవధిలోనే చనిపోవడం అటు తల్లిదండ్రులను, ఇటు కుటుంబ సభ్యులు, బంధువులను దుఃఖసాగరంలో నింపేసింది. ఆనాడు వారిద్దరూ సరదాకు అనుకున్న ఆ మాటలు నిజమయ్యాయి. ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు. ఇద్దరికీ ఒకరంటే ఒకరు ప్రాణం. ఆ ఇద్దరు ఒకేసారి ప్రాణాలు వదిలేశారంటూ అందరూ చర్చించుకుంటుంటే ప్రతి ఒక్కరి కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. ఆ తల్లిదండ్రుల రోదన అయితే అందర్నీ కలిచివేస్తోంది. వీరిద్దరు చనిపోయారన్న విషయం తెలుసుకున్న స్థానికులు, బంధువులు, తనతో పాటు నవోదయలో చదువుకున్న స్నేహితులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకున్నారు. వారికి కన్నీటి వీడ్కోలు పలికారు. మల్లికార్జున, యామినీల చిన్న కుమార్తె 5వ తరగతికి వస్తుంది. ఆ బిడ్డను చూసుకుంటూ నీ అక్కలు నిన్ను, మమ్మల్ని ఒంటరిగా వదిలేసి వెళ్లారమ్మా అంటూ ఆ తల్లిదండ్రులు పడే బాధ వర్ణనాతీతం. ఇదిలా ఉంటే మరో 4 రోజుల్లో మే 24న యమున బర్త్డే. దాంతో ఆ వేడుకలు ఘనంగా జరుపుకోవాలని నవోదయలో చదివిన తన స్నేహితులు అనుకున్నారు. అయితే ఇలా జరగడంతో వారంతా యమున పార్థివ దేహం ముందు రోధిస్తూ కేక్ కట్ చేయడం విచారకరం. ఈ సంఘటన అక్కడున్న వారందర్నీ కలిచివేయడంతో అందరూ కన్నీటి పర్యంతమయ్యారు.
సెవెన్ ఇయర్స్ నవోదయ స్టూడెంట్గా చదివి మంచిగా టాపర్లో తీసుకొని నీట్ ప్రిపేర్ అవుతుంది. నీట్ ప్రిపేర్ అయిన 6 monthsకి ఆ అమ్మాయికి కొంచెం ఏంటంటే స్టమక్ పెయిన్ లాగా వచ్చింది. ఆ స్టమక్ పెయిన్ ఏంటంటే కొంచెం ఆ లోపల ఇన్ఫెక్షన్ అయ్యి కొంచెం లోపల ఏదో చిన్నగా మామూలుగా గడ్డలాగా వచ్చింది. దానికి ఏంటంటే మామూలుగా సర్జరీ వస్తుందని చెప్పి ఇక్కడ నెల్లూరులో చూపిస్తే నెల్లూరు నుంచి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేశారు. చెన్నై తీసుకెళ్ళామండి. చెన్నైలో ఏంటంటే అక్కడ మామూలుగా GH జనరల్ గవర్నమెంట్ హాస్పిటల్లో సూపర్గా బాగా చేసి ఆ అమ్మాయికి అంతా బాగా చేసి చిన్న సర్జరీ చేసి నార్మల్గా ఆఫ్టర్ 3 months తర్వాత మళ్ళీ పెద్ద సర్జరీ చేస్తా ఉన్నారు. 3 months తర్వాత ఆఫ్టర్ చేసి తీసుకొచ్చిన తర్వాత బాగుండింది. లాస్ట్ 1 month తర్వాత మళ్ళీ GHకి తీసుకెళ్ళాము. GH తీసుకెళ్లిన తర్వాత అమ్మాయికి బాగుండింది, ట్రీట్మెంట్ బాగా జరుగుతుంది. మళ్ళీ సర్జరీ అయింది. సర్జరీ అయిన 3 days తర్వాత కూడా బాగుండింది. ఆటోమేటిక్గా 1 day బ్యాక్ నుంచి బీపీ లో అయిపోయి స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడైతే లో అయిపోతుందో బ్లడ్ సర్క్యులేట్ ఆటోమేటిక్ క్లోజ్ అయిపోయింది. హార్ట్కు ఆడ బ్లడ్ సర్క్యులేట్ అవనందువల్ల మళ్ళీ బీపీ లో అయిపోయింది. అక్కడ డాక్టర్స్ అనేది బాగా మెడిసిన్ వాడినందువల్ల కొంచెం మళ్ళీ ఇంజక్షన్ ఇస్తారు, నార్మల్గా ఉంది. ఆటోమేటిక్ ఎస్టర్డే మార్నింగ్ బీపీ 120, 140, 200 దాకా లాస్ట్ అయిపోయింది. 220 దాకా అయిపోయిన తర్వాత సడన్గా అమ్మాయికి తట్టుకోలేక స్టాక్గా వచ్చి ఈ విధంగా అమ్మాయి ప్రాణం కోల్పోయింది. అమ్మాయి మేనకోళ్ళండి. చిన్న పాప వాళ్ళ చెల్లెలు చిన్నప్పటి నుంచి కొంచెం హెల్త్ పర్పస్గా బాగాలేదు, హ్యాండిక్రాఫ్ట్గా ఉండింది, కానీ బాగుండేది. అక్కని తీసుకొచ్చిన బాధతో నిన్నంతా ఏడుస్తా. నైట్ 11 o'clock చిన్న పాప కూడా సడన్గా స్టాక్ వచ్చేసి పిడుసులాగా వచ్చి సడన్గా 1 నిమిషంలోకి అమ్మాయి కూడా చనిపోయింది. కొంచెం మీరు ఈ తరపు నుంచి ఏదన్నా ఉంటే మా సిస్టర్కి 3 ఆడపిల్లలు, దాంట్లో 2 చనిపోయారు. మా బావగారికి ఏదన్నా మీ తరపు నుంచి ఏదన్నా కొంచెం సహాయం ఉంటే గవర్నమెంట్ తరపు నుంచి మేము కోరుకుంటాం. పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచీలు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో IIT, NIT సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని, తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.